అది 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకొని బంగాళాఖాతంలోకి ఒక శత్రు సబ్మెరైన్ ప్రవేశించింది. దాని పేరే పిఎన్ఎస్ గాజీ. అమెరికాలో తయారైన ఈ ట్యాంక్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ ను పాకిస్తాన్ 1964లో లీజుకు తీసుకుంది. దీని అసలు పేరు యుఎస్ఎస్ డైబ్లో SS-479. 1971 యుద్ధ సమయంలో గాజీకి ఇచ్చిన ముఖ్యమైన మిషన్ భారత విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ను గుర్తించి దాడి చేయడం. కానీ గాజీ తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. డిసెంబర్ 3-4, 1971 రాత్రి విశాఖపట్నం తీరానికి సమీపంలో గాజీ సముద్రంలో మునిగిపోయింది. ఈ సబ్మెరైన్ లో ఉన్న సుమారు 93 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అసలు ప్రశ్న ఒక్కటే, గాజీ ఎలా మునిగింది? భారత నేవీ వాదన ప్రకారం ఐఎన్ఎస్ రాజ్పుత్ నుంచి జరిగిన డెప్త్ చార్జ్ దాడి కారణంగా గాజీ పేలిపోయి మునిగిపోయిందని చెప్తారు. కానీ మరో సిద్ధాంతం కూడా ఉంది. గాజీ సముద్రంలో మైన్లు అమర్చే సమయంలో సబ్మెరైన్ లోని ప్రమాదవశాత్తు పేలుడు సంభవించి ఉండవచ్చునని కొన్ని చారిత్రక విశ్లేషణలు సూచిస్తున్నాయి. అంటే గాజీని భారత నేవీ ముంచిందా, లేక మైన్లు అమర్చే సమయంలో జరిగిన ప్రమాదమే దాని అంతానికి కారణమా? ఈ ప్రశ్నకు సంబంధించిన ఇప్పటికీ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. గాజీ యొక్క ఫుల్ స్టోరీ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి.